ఇంతకు ముందు వీడియోలో మహాభారతం గురించి మనం ఏం చెప్పుకున్నాం? పాండురాజు అడవిలో జింకలనుకొని కిందమ మహర్షి జంటను ఇట్లా బాణం వదులుతాడు. బాణం వదిలేసరికి ఆ కిందమ మహర్షికి కోపమొచ్చి ఇతన్ని శపిస్తాడు. ఏమని? "నువ్వెప్పుడైతే నీ భార్యను ముట్టుకుంటావో అప్పుడు చచ్చిపోతావు" అని శపిస్తాడు. అప్పుడు అతనికి పాండురాజుకి విరక్తి పుడతది. విరక్తి పుట్టేసి అడవులకి ఇద్దరు భార్యలను తీసుకొని ఎళ్ళిపోతాడు. ఎళ్ళిపోయిండు గానీ బాగా మదన పడతా ఉంటాడు. బాగా బాధపడతా ఉంటాడు. అప్పుడు అతడు ఏం జేయాలో అర్థం గాదు. మరిప్పుడు నేను ఇలా నా భార్యలను ముట్టుకోకుంటే హస్తినాపురానికి మళ్ళా వారసులెవరు? మళ్ళొక ట్విస్ట్. మళ్ళేం జేయాలి అనే టెన్షన్ తగులుతది అతనికి. అప్పుడు కుంతికి ఒక ఐడియా వస్తది. ఏమని అంటే ఆమెకు దుర్వాస మహర్షి చెవిలో ఒక మంత్రం జెప్తాడు. ఆ మంత్రం కనుక ఈమె జపిస్తే ఆమెకు దేవతల వల్ల పిల్లలు గలుగుతారు అనేది ఒకటుంటదన్నమాట. సో, ఆమె కుంతిదేవి ఏం జేస్తది? దేవతలను ఆహ్వానిస్తది. ఫస్ట్ ధర్మదేవుడిని రమ్మని ఆహ్వానిస్తది. ధర్మదేవుడు ఏం జేస్తాడు? యుధిష్ఠరుడు అనే ఒక కొడుకును పుట్టేలాగా చేస్తాడు. నెక్స్ట్ వాయుదేవుడిని పిలుస్తది. వాయుదేవుడు ఏం చేస్తాడు? బాగా బలవంతుడైన భీముడిని ఇస్తాడు. నెక్స్ట్ ఏమవుతది అనంటే ఇంద్రదేవుడిని పిలుస్తది. ఇంద్రదేవుడు ఏం చేస్తాడు? అర్జున్ని ఇస్తాడు. అర్జునుడు ఎంత పవర్‌ఫుల్లో మనకు తెలుసు గదా! నెక్స్ట్ ఈ మాద్రి గూడా నాకు గూడా పిల్లలు కావాలంటది కుంతితోని. అప్పుడు ఆ కుంతి మాద్రికి గూడా ఆ మంత్రాన్ని చెవులో చెప్తే ఆమె గూడా అశ్విని దేవతలను పిలుస్తది. అశ్విని దేవతలు పిలవడం వల్ల ఈమెకు నకులుడు సహదేవుడు అనే ఇద్దరు పిల్లలు పుడతారనమాట. ఇప్పుడు అర్థమైంది గదా! పాండవులు అనేటోళ్ళు వచ్చేసిండ్రు. మరి పాండవులు వచ్చిన తర్వాత మరి మహాభారతంలో ఎన్ని ట్విస్టులు జరిగినాయో మీకు తెలుసు. బట్ నేనొకసారి మళ్ళీ గుర్తు చేస్తా. నెక్స్ట్ ఎపిసోడ్ తప్పకుండా చూడండి. మరి ఇలాంటి వీడియోస్ కోసం లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.